పోలీసులు అంటే ఎవరండి? రక్షక భటులు. మరి రక్షక భటులు ఎవరికి రక్షణ కల్పించాలి? ప్రజలకి కల్పించాలా లేకపోతే ప్రజా ప్రతినిధులు కల్పించాలా? జీతాలు తీసుకునేది ప్రజల దగ్గర, కానీ పనులు చేసి పెట్టేది పెద్దలగా. సామాన్యులపై కక్షపూరితంగా కేసులు కడుతున్నారని చెప్పి ధర్మాసనం అయితే అసహనాన్ని వ్యక్తం చేసింది. అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పి వాళ్ళ మెప్పుల కోసం, వాళ్ళ మన్నింపుల కోసం పనిచేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించింది. అసలు పోలీసు వ్యవస్థ దేనికోసం పనిచేస్తుందని చెప్పి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుందని చెప్పి న్యాయమూర్తి గారు అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రజలకి సేవకుడుగా మారి లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారని, కానీ మీరు మీ బాసులు ఇచ్చినటువంటి ఆర్డర్లని హుకుంగా తీసుకొని లాని చేతిలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తే తప్పకుండా దానికి ఒకానొక రోజు పశ్చాత్తాపడాల్సింది. మీరు చేసినటువంటి ప్రతి తప్పు కూడా మీరే ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది, మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ధర్మాసనం అయితే తెలియజేసింది. వెల్కమ్ టు మహోదయ మీడియా. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. హైకోర్టు న్యాయమూర్తి నిన్న పోలీసులను ఉద్దేశించి, వాళ్ళు చేసినటువంటి పనులను ఉద్దేశించి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. పోలీసులు అనుసరిస్తున్నటువంటి తీరు, వైఖరి చూస్తే బీపీ వస్తుందని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు ఉద్దేశించి చేశారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఆ వ్యాఖ్యలు చేయడానికి గల దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి అన్న దానిపై మన వీడియో ఇవాళ ఉండబోతుంది. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోలీసులు అంటే ఎవరండి? రక్షక భటులు. మరి రక్షక భటులు ఎవరికి రక్షణ కల్పించాలి? ప్రజలకి కల్పించాలా లేకపోతే ప్రజా ప్రతినిధులు కల్పించాలా? జీతాలు తీసుకునేది ప్రజల దగ్గర, కానీ పనులు చేసి పెట్టేది పెద్దలగా. ఏదో అధికార పార్టీ సంబంధించినటువంటి కొంతమంది వీళ్ళకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని పరమావధిగా భావించి వీళ్ళు అదే పనిగా చేసేస్తున్నారు. సామాన్యులపై కక్షపూరితంగా కేసులు కడుతున్నారని చెప్పి ధర్మాసనం అయితే అసహనాన్ని వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై కేసు పెడుతున్నారంటే అందులో ఏం లొసుగులు ఉన్నాయి ఏంటి, అది మొత్తం కూడా ఏం ఫాలో అవ్వకుండా ఏదో ఒకరు చెప్పారు, ఒక అధికార పార్టీ నాయకుడు చెప్పారని చెప్పి వాళ్ళ మెప్పుల కోసం, వాళ్ళ మన్నింపుల కోసం పనిచేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించింది. ఇదంతా ఎందుకు జరిగింది, ఈ కేసు దేని గురించి అన్నదానిపై ఇప్పుడు మాట్లాడుకుందాం. మాదిగ మహాసేన అధ్యక్షుడైనటువంటి ప్రేమ్ కుమార్, ఈయన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, గుంటూరు వాస్తవ్యుడైన. అయితే ఈయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా డ్రామా రూపంలో ఒక రీల్ అయితే క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసిన దాన్ని ఎవరో ఒక వ్యక్తి చూసి ఫిర్యాదు చేశారంట. ఎక్కడ ఫిర్యాదు చేశారు? కర్నూలు పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కర్నూలు పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేసినప్పుడు కర్నూలు పోలీసులు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు కదా తీసుకెళ్లాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా ఈ కేసులో ఎవరైనా అరెస్ట్ చేయాల్సినప్పుడు పంచాయతీదారులను తీసుకెళ్లాలి. అలా గుంటూరు నుంచి పంచాయతీదారులను తీసుకెళ్లకుండా కర్నూలు నుంచే పంచాయతీదారులను పట్టుకొచ్చి ఆయన హుటాహుటిన అర్ధరాత్రి వెళ్లి పట్టుకున్నారు. అర్ధరాత్రి వెళ్లి ఆయన పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఆయన ఏమైనా దేశం విడిచి పారిపోతున్నారా లేకపోతే ఏమైనా తీవ్రవాద? అలా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసింది కాక, అరెస్ట్ చేసిన తర్వాత సీదా కర్నూలు పిఎస్ కి తీసుకెళ్లారా? కర్నూలు పిఎస్ కి తీసుకెళ్లేదు. 8-9 గంటల పాటు అక్కడంటూ ఇక్కడంటూ వాహనంలో తిప్పుతూ ఆయనైతే ముప్పు తిప్పులు పెట్టారు. ఇదంతా దేనికోసం చేసినట్టు, ఎవరి నాయకుల మెప్పు కోసం చేసినట్టు అని హైకోర్టు అయితే ప్రశ్నించింది. పోలీసులు ఒక మాన్యువల్ కోడ్ అనేది ఉంటుంది, ఆ మాన్యువల్ కోడ్ కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మీరు ఏదో ఈ రోజు మీరు అధికారులు కావచ్చు, అధికార పార్టీలో సంబంధించినటువంటి నాయకులు పనులు చేసి పెడుతున్నారు. రేపు పొద్దున ఏదైనా జరిగితే మీపై ఏమైనా కేసు పడితే వాళ్ళు ఎవరు మీ దాకా రారు. ఎండ్ ఆఫ్ ద డే మీ డ్యూటీస్ కి మీరే సోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అని చెప్పి హైకోర్టు అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక వ్యంగ్యంగా ఒక వ్యక్తి ఒక ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరిచినా, తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినా దాన్ని కూడా కేసు అని చెప్పేసి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. రాజ్యాంగం మనం కల్పించింది ఏంటిది? వాక్ స్వాతంత్రం కల్పించింది. మన అభిప్రాయాన్ని తెలిసి వ్యక్తపరిచేటువంటి స్వాతంత్రాన్ని మనకు కల్పించింది. రైట్ టు స్పీచ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. దాన్ని కూడా మర్చిపోయి ఇలా ఒక కేసుని బనాయించడం ఎంతవరకు కరెక్ట్? ఆ కేసుని బనాయించడం, దాంట్లో మీరు చేసినటువంటి లొసుగులు ఈ మొత్తం కూడా చూస్తా ఉంటే అసలు పోలీసు వ్యవస్థ దేనికోసం పనిచేస్తుందని చెప్పి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుందని చెప్పి న్యాయమూర్తి గారు అయితే ప్రశ్నించడం జరిగింది. ఇలా అనేక తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ తప్పులన్నీ కూడా కప్పిపుచ్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. పోలీసులు ఆ వ్యక్తిని దేని మీద అరెస్ట్ చేశారంటే ఈ రీల్ సంబంధించిన దానిపై అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో అంట ఈయన బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి ఇంకో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసే సమయంలో అంట ఒక 300 రూపాయలు దొరికినాయి అంట. 300 రూపాయలు దొరికినాయి అని చెప్పు ఆ కేసు బనాయించడం, ఆ కేసుని అరెస్ట్ చేయడం, ఇదంత వరకు కరెక్ట్? అంటే ఇంత సిల్లీగా కేసులు పెడుతున్నారా? దీంట్లో పోలీసులు ఒక్కరిదే తప్పు కాదు, మెజిస్ట్రేట్లు కూడా తప్పు. అసలు కేసు ఎలా బనాయించారో కూడా పూర్తి స్థాయిగా ఫైల్ చదవకుండా ఇటువంటి వాటిని కేసులను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మెజిస్ట్రేట్లను కూడా క్వశ్చన్ చేసింది ధర్మాసనం. ఎండ్ ఆఫ్ ద డే పోలీసులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటిదంటే అండి, మీరు మీ బాధ్యత ఇది మొత్తం కూడా ఎందుకు వచ్చింది, మీకు ఈ బాధ్యత ఎందుకు ఇవ్వడం జరిగింది? ప్రజలకు సేవకులుగా మారి లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారని, కానీ మీరు మీ బాసులు ఇచ్చినటువంటి ఆర్డర్లని హుకుంగా తీసుకొని లాని చేతిలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తే తప్పకుండా దానికి ఒకానొక రోజు పశ్చాత్తాపడాల్సింది. మీరు చేసినటువంటి ప్రతి తప్పు కూడా మీరే ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది, మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ధర్మాసనం అయితే తెలియజేసింది. ఈ రీలు వ్యంగ్యంగా తెలియజేశారని చెప్పి దానిపై మీరు అరెస్ట్ చేశారు కదా, మరి అటువంటి సమయంలో మరి నటీనటుల్ని, హీరోల్ని, హీరోయిన్లను కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇలా అనేక రీతుల్లో నిన్నైతే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు పోలీసులకైతే అక్షంతలు అయితే పడ్డాయి. నిజంగా మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇలా కేసులు బనాయించడం కోసమే కేసులను సృష్టిస్తుందా?
అపవాదులను సృష్టిస్తుందా ఏంటి అసలు ఇది? పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అర్థం కావట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు పోలీసులు అయితే మరీ ఇలా తయారైపోయారు. ఇది నా మాట కాదు, మీరు ఆన్ గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చెక్ చేసుకోండి పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అనేది. హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు చేసినటువంటి ప్రతి పనులు కూడా మా దాకా రాదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మేము కోర్టులో కూర్చొని ఉంటున్నాం మెజిస్ట్రేట్లు కదా అని చెప్పి అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రతిదీ మాకు తెలుస్తుంది. మీరు మా కళ్ళు కప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎప్పటికి కూడా చెల్లబోదు అని చెప్పి క్లియర్ కట్ గా తెలియజేసింది. కేసులు బనాయించేటప్పుడు ఎందుకు బనాయిస్తున్నారు, ఏం బనాయిస్తున్నారు, మాన్యువల్ కోడ్ ఫాలో అవుతున్నారా లేదా, రాజ్యాంగ హక్కులేంటి, అసలు కేసులు ఎలా కట్టాలి అన్న దాన్ని కూడా మేము తెలియజేసేటువంటి దుస్థితి తీసుకొచ్చారు. ఇది చాలా బాధాకరంగా ఉందని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి గారికి తెలియజేయడం జరిగింది. మరి పోలీసులు ఈ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై అనుసరించినటువంటి తీరు పట్ల హైకోర్టు న్యాయమూర్తి ఆయన్ని ఆ పోలీసు వ్యవస్థని ఆ పోలీసులు అనుసరించిన తీరుని ప్రశ్నిస్తూ వాళ్ళని దుయ్యబడితే ఈ ప్రభుత్వ తరపు న్యాయవాది పోలీసులను వెనకేసుకుని రావడం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పును కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా విమర్శించడం జరిగింది న్యాయమూర్తి గారు. ఈ విధంగా పోలీసులు ఇప్పటికైనా మేలుకొని అధికార పార్టీల తొత్తులా కాకుండా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం. పోలీసులు ఎలా పనిచేస్తున్నారు మీ ప్రాంతాల్లో ఉన్న దానిపై మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ ద ఎండ్.